ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఓ నివాస సముదాయంలో మంటలు చెలరేగాయి. ఏసీ పేలడంతో ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. వివేక్ విహార్ లో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నివాసితులు భవనంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 14 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 10 మందిని పైగా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఇప్పటి వరకు 9 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రత్నకుమార్, మనం స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి 2వ అంతస్తులో ఏసీ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆశ, ఇవాళ తెల్లవారుజామున 3:40 ప్రాంతంలో యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని వివేక్ విహార్ లో ఉన్నటువంటి ఓ యొక్క అపార్ట్మెంట్ యొక్క 2వ ఫ్లోర్ లోని ఫ్లాట్ లో ఏసీ పేలడంతో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. యొక్క అగ్ని ప్రమాదంలో ఏసీ పేలిన తర్వాత ఇమ్మీడియట్ గా మంటలు భవనం మొత్తం విస్తరించాయి. 2, 3 ఫ్లోర్లకు కూడా మంటలు విస్తరించినటువంటి నేపథ్యంలోనే ఈ సమయం 3 గంటలు దాటడంతో ప్రతి ఒక్కళ్ళు నిద్రలో ఉన్నటువంటి సమయం అది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు రావడం, పొగ అలుముకోవడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక నిద్రమత్తులో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లోని నిర్వాసితులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలోనే ఊపిరాడక ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి మొదట 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత పలువురిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కొందరిలో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇమ్మీడియట్ గా 3:47 ప్రాంతంలో కంట్రోల్ రూమ్ కు ఆ కాలు వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే 14 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తూ ఉన్నాయి. భవనంలో చిక్కుకున్న వారిలో దాదాపు 12 మందిని ప్రజలను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రాథమిక విచారణ ప్రకారం భవనంలోని 2వ అంతస్తులో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ లో ఏసీ పేలుడు కారణంగానే మంటలు చెలరేగాయి. అవి కాస్త 3వ అంతస్తుకు వ్యాపించడం, లోపల 2వ ఫ్లోరు అలాగే 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా మంటల దాటికి అక్కడ విస్తారంగా పొగ వ్యాపించడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఒక్కసారిగా ఆ ఊపిరాడక పొగకి కారణంగా మంటల కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కొంతమంది తమను తామును రక్షించుకోవడానికి ఇంటి టెర్రస్ పైకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అందులో సైతం కొంతమంది ప్రాణాలతో బయటపడగా మరి కొంతమంది ఊపిరాడగా చనిపోయినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. మొత్తానికి ఒక్కసారిగా ఇవాళ ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలవరానికి గురి చేసింది. ముఖ్యంగా దేశ రాజధానిలో జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ రాజధాని వాసులను భయాందోళనకు గురి చేసినటువంటి ఆ పరిస్థితి కనిపించింది. ప్రెసెంట్ అక్కడ మంటలన్నీ అదుపులోకి వచ్చినట్టేనా రత్నకుమార్? ప్రస్తుతం 14 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తూ ఉన్నారు. మంటలు చెలరేగిన అంటే గత ఒక 2 గంటల క్రితం వరకు ఉన్నటువంటి పరిస్థితితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ కూడా ఇంకా మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇంకా మంటలను అదుపులోకి చేసేందుకు ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఏసీ మంటలు ఒక్కసారిగా భవనం మొత్తం వ్యాపించటము, అలాగే ఏదైతే ఈ యొక్క వివేక్ విహార్ లో ఉన్నటువంటి యొక్క అపార్ట్మెంట్ అనేది కొంత ఇరుకు కారణంగా మంటలను అన్ని వైపుల నుంచి మంటలను కంట్రోల్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. సో ఈ క్రమంలోనే అక్కడికి స్పాట్కు 14 ఫైర్ ఇంజన్లు చేరుకున్నప్పటికీ ఒకవైపు నుంచి మాత్రమే మంటలను అదుపు చేసేందుకు అవకాశం దొరుకుతుంది. కానీ అన్ని వైపుల నుంచి మంటలను అదుపు చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇటు ఫైర్ ఫైటింగ్ అనేది కొంత ఆలస్యం అవుతుంది. మరోవైపు 9 మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఇదే కారణమైంది. ఎందుకంటే భవనం అనేది ఒకసారిగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లు ఇవన్నీ కూడా ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్ వెళ్ళడానికి కొంత ఇరుకుగా ఉన్న కారణంగానే ఎటువైపు వెళ్లాలో తెలియకపోవడం, మరోవైపు ఈ 3 ఫ్లోర్లలోకి ఒక్కసారిగా 2-3 ఫ్లోర్లలోకి మొదట పొగలు విస్తారంగా వ్యాపించడంతో ఆ దట్టమైన పొగలు అలుముకున్న కారణంగా ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 2-3 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఆ ఫ్లాట్లు ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఒక్కసారిగా ఆందోళన చెంది ఊపిరాడక
ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ఫైటింగ్ అనేది అంటే ఇంకా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తూనే ఉన్నారు. మరికొంత సమయం పడేటువంటి అవకాశం ఉంది. కానీ కొంత సమయం తర్వాత ప్రస్తుతం పరిస్థితి కొంత సద్దుమణిగిందనే చెప్పాలి. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. క్షతగాత్రుల కండిషన్ ఏ విధంగా ఉంది హాస్పిటల్లో? ప్రస్తుతం దాదాపు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 20 మంది వరకు కూడా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు అనేటువంటి సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క మంటల కారణంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వివేక్ విహార్ లోని నిర్వాసితుల్లో దాదాపు పలువురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలోనే 20 మంది వరకు ఊపిరాడకపోవడం కారణంగా సఫిషికేషన్ గాలి సరిగా లభించకపోవడంతో ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ వెంటిలేటర్స్ పైన ఉంచి చికిత్స అనేది అందిస్తూ ఉన్నారు. ఇది అగ్ని ప్రమాదం అనేది ఏసీలో ఉన్నటువంటి కంప్రెషర్ పేలడంతోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. భారీ పేలుడుగా మారినటువంటి నేపథ్యంలో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చనిపోయిన వారిలో ఈ 9 మంది దహనమైనటువంటి వ్యక్తులలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనేది మరికొంత విషాదంగా మారింది. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి అంటే మొదట 8 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య 9కి పెరిగింది. కాబట్టి చనిపోయినటువంటి మరొక వ్యక్తి కూడా అదే కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ ప్రమాదంలో మొత్తం చనిపోయిన 9 మంది కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ప్రస్తుతం మరింత విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సమ్మర్ సమయం కావడం, ఢిల్లీలో ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటంతో ఏసీని నిరంతరాయంగా వాడటం వల్ల కంప్రెషర్ వేడెక్కి పేలిపోయింది అనేది ప్రస్తుతం పోలీసుల యొక్క అక్కడికి వెళ్ళినటువంటి అగ్నిమాపక సిబ్బంది తెలిసినటువంటి సమాచారం ప్రకారం కావచ్చు. అలాగే మరోవైపు ఆ పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయం అనేది వెల్లడైంది. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాదాపు 20 మంది అక్కడ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరో 15 మందిని ప్రాణాలతో రక్షించగలిగారు. మృతుల సంఖ్య మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి మరికొంత పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. Right, thanks for the update. एसी में आग वो थोड़ा ब्लास्ट हुआ था, उस वजह से आग लगी है और इसके अंदर से अभी तक कम से कम 12 से 15 लोग निकाल चुके हैं, जिसमें से 4 से 5 लोग अंदर मिसिंग है अभी भी। बाहर की गाड़ी 3:35 पे आ गई थी पहली गाड़ी। लोगों को कईयों को तो स्टेयर से निकाला था, फिर बाद में जब नहीं निकल पाए तो लिफ्ट वाली गाड़ी आई थी और जो पीछे 3 लोग फंसे थे उनको एंगल काट के ग्राइंडर से तब निकाला गया 4:30 बजे।